ఆలోచనలో పడేసిందా? అమరావతి విషయంలో వైసీపీ ఆలోచన మారుతుందా? 2024లో మీకు 3 రాజధానులు కలిసి రాలేదు, అది ఈరోజు మీరు రియలైజ్ అయ్యారా? 3 రాజధానుల అంశానికి మీరు ముగింపు పలికినట్టేనా? సజ్జల కామెంట్స్ వైసీపీ అమరావతికి జై కొట్టినట్టేనా? ఇది ఇక్కడి వరకే చూడొచ్చా? రేపొద్దున ఈ తప్పిదాన్ని, ఆ అంశాన్ని మేము మళ్ళీ పునరాలోచించుకున్నాం, 2019కి ముందు మా స్టాండ్ ఏదైతే ఉందో అదే స్టాండ్కి మేము మళ్ళీ వస్తున్నాం, అమరావతికి జై కొడుతున్నాం అని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి సజ్జల కామెంట్స్ని జగన్మోహన్ రెడ్డి సేమ్ మళ్ళీ పలికేటువంటి అవకాశాలు ఉన్నాయా? ప్రజల్ని నమ్మించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ప్రజలు నమ్ముతారా? శ్రీకాంత్ గారు, ఎస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది, ప్లీజ్. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఉన్నారు, నేను ఒక్కడున్నా, నాకు కొంచెం టైం కావాలా, మీరు టైం కొంచెం దయచేసి అడ్డం చెప్పుకున్నానండి కొంచెం. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించి మేము ఆ రోజు కాదు అని లేదు, ఈ రోజు కాదు అని లేదు. ఆ రోజు కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పాం, లేదని చెప్పలే. ఉంటుంది అని చెప్పాం, లేదని చెప్పలే. ప్రార్థన నవ్వుతున్నాడు కానీ అమరావతి రాజధానిగా ఉంటుంది. ప్లస్ విశాఖపట్నం డెవలప్ అయిన సిటీ కాబట్టి డెవలప్ అయిన సిటీలో 4 బిల్డింగ్లు కడితే కొంత తక్కువ డబ్బుతోనే అక్కడ బిల్డింగ్లు కడితే అక్కడ రాజధాని డెవలప్ కావడం, అదే ఒక రాజధాని లాగా బ్రహ్మాండంగా ఒక బ్రహ్మాండమైన సిటీ ఉంటుంది. బ్రహ్మాండమైన సిటీ ఆంధ్రప్రదేశ్కు ఉందంటే ఆ సిటీలో అనేక మంది పెట్టుబడిదారులు వస్తారు, అనేక మంది పరిశ్రమలు వస్తాయి. ఆ విధంగా మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడినారు తప్ప ఇది అమరావతి మాకు సంబంధం లేదు, అమరావతి మేము లేము, అమరావతి ఉండదు అని చెప్పలేదు. మాట్లాడడం వేరు, పని చేయడం వేరు. మాట్లాడినం వేరు, పని చేయడం వేరు. కనీసం మాట్లాడిన మాటకు ఏమైనా రిజల్ట్ వచ్చిందా? సో ఇప్పుడు మళ్ళీ అమరావతి రైతుల విషయానికి వస్తే రైతులు సుఖంగానే ఉన్నారు, పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులు వస్తున్నాయి, క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, యూనివర్సిటీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద సంస్థలు తీసుకొస్తున్నారు. ఒక పని జరుగుతుందన్నది ప్రజలకు కనిపిస్తోంది, ప్రభుత్వం చేస్తుంది కూడా కనిపిస్తోంది. కానీ మీరు అన్నటువంటి అమరావతిని మీరు ఒప్పుకున్నారు, 3 రాజధానులు ఒప్పుకున్నారు, కానీ ఏది అసలు కనీసం కార్యాచరణలో కానీ ఆచరణలో కానీ రాలేదు కదా. అదే కదా ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా ఓట్లు వేయకుండా ఉన్నది. సో ఇప్పుడు ఎందుకు నమ్మాలి మళ్ళీ మీరు యూటర్న్ తీసుకుంటే? అందుకే నన్ను కొంచెం మాట్లాడిస్తే నాది అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్లు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు అని చెప్పాను నేను, మళ్ళీ మీరు కూడా వాళ్ళకి తోడైతే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. నా వర్షన్ నేను రైతుల పక్షాన ఉన్నా, ప్రజల పక్షాన ఉన్నా, పొలిటికల్ గా మాట్లాడతా. మీరు చెప్పకమునిపే నాకు అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ డెవలప్ కాలే, ఏం డెవలప్ కాలే, ఎన్ని డెవలప్ కాలే? 17 మెడికల్ కాలేజ్ తెచ్చింది ఆంధ్రప్రదేశ్ కదా. కేవలం అమరావతిలో కడితేనే రాష్ట్రానికి కట్టినట్ట, ఆంధ్రప్రదేశ్ కట్టినట్టు కదా. 5-6 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయినాయి, అది అమరావతికి సంబంధించింది కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయాలు పూర్తి అయినాయి, అమరావతి రాష్ట్రానికి సంబంధించింది కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్బికల్ పూర్తి అయినాయి, రాష్ట్రంలో అనేకమైనటువంటి మెడికల్ కాలేజీలు పూర్తి, హాస్పిటల్ పూర్తి చేసినాం, అనేకమైనటువంటి సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రజలకు సేవలు అందించినాం. ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించినవి కదా. రాష్ట్రంలో ప్రత్యేక హోదాలు, ప్రత్యేక రాష్ట్రాలు రాకూడదన్న ఉద్దేశంలో భాగంగా ఆల్రెడీ ప్రత్యేక రాయలసీమ కావాలని ఎప్పటి నుంటో ఉమ్మడి రాష్ట్రం నుండి పోరాటం చేస్తున్నారు. ఇంతకుముందు కర్నూలు రాజధానిగా ఉండేది, అక్కడి నుండి తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టిన తర్వాత, అక్కడి నుండి మళ్ళీ ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత, రేపు మళ్ళీ మా ప్రాంతంలో డెవలప్ కాలేదనే ఉద్దేశంలో భాగంగా ఇక్కడ లక్షల కోట్లు తెచ్చి ఈడ పెట్టి మనం అమరావతిలో పెట్టేసి ఇది పూర్తి కాకుండా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అట్లే పెడితే మళ్ళీ అక్కడ ప్రాంతీయ భేదాలు తలెత్తకూడదనే ఉద్దేశంలో భాగంగా ముందు జాగ్రత్త చర్యలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు మీరు చెప్పినట్టు కూడా ఇప్పుడు మేము పోయి అమరావతిలో అడవి తీసుకుపోయి మొత్తం లక్షల కోట్లు ఆడబెట్టేసి ఇంకొక 50 ఏళ్ళకి అట్లే పెట్టుకుని దాన్ని గునాదులు వేసుకుంటా, కడ్డీలు కట్టుకుంటా, నీళ్లు తోడుకుంటా, చెట్లు కొట్టుకుంటా ఇట్లా పెట్టుకోమని చెప్పలే. మేము ఇప్పుడు కూడా ఏం చెప్తున్నామంటే తక్కువ డబ్బులోనే విజయవాడ నుండి గుంటూరు వరకు ఈ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ద్వారా ఈ ప్రాంతంలో 400 ఎకరాలు తీసుకొని కట్టిస్తే నీట్ గా రాజధాని అవుతుంది. రాజధాని అయిన తర్వాత ఈ సిటీ ఆ సిటీ 2 కలిసే పెద్ద సిటీలు అయితే, పెద్ద సిటీ అయితే ఒక రాజధానికి ఇది ఒక పెద్ద సిటీ లాగా ఉందని చెప్పుకోవడానికి ఉంటుంది. దీని ద్వారా అనేకమైనటువంటి మళ్ళీ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం చేస్తున్నాం. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా ఉద్దేశపూర్వకంగా ఆడేదో అమరావతిని పెట్టి అదే దాని మీదనే మనం పెట్టుకొని. మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న, మీరు అనేటువంటి మాట ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంటున్నారు, బట్ మీరు అధికారంలో 5 ఏళ్ళు ఉన్నారు. అదే గుంటూరు విజయవాడ రాజధానిగా ఉండాలి, మచిలీపట్నాన్ని కలుపుకొని ఒక మెగా సిటీ ఏర్పాటు చేయాలి, దానికి 500 ఎకరాలు అయితే సరిపోతుంది, పెద్ద పెద్ద బంగ్లాలు ఇవన్నీ అవసరం లేదు, ఇప్పుడున్నటువంటి భవనాలు చాలు అంటే 5 ఏళ్ల సమయం దీనికి సరిపోలేదా? శ్రీకాంత్ గారు,
చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన మరుక్షణమే ఒక ప్రెస్ మీట్ పెట్టి 4 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కట్టాలంటే కావాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాకు రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చినారని చెప్పిన తర్వాత 2014లో వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుండి తెచ్చి డబ్బులు పెట్టి రాజధాని కడతారు అనుకున్నాం తప్ప రాష్ట్రంలో ఉన్న భూముల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిటినీ తాకట్టు పెట్టి అదే దాంట్లో పూర్తి స్థాయిలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు 5,000 కోట్లు వాళ్ళు ఇస్తే ఆ 5,000 కోట్లతో టెంపరరీ రాజధాని కట్టించినామని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసుకొని ఈ రోజు మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా కడతామని చెప్పి మళ్ళీ మొదలు పెడతానే వర్షాలు వచ్చి ఆ నీళ్ళు ఆగిపోయి ఆ నీళ్లు తోడుకోవడానికి ఈ కంప చెట్లు కొట్టుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటా తిరిగేదే తప్ప రాజధాని మరి ఎందుకు అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తారని ఎందుకంటున్నారు? అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఎందుకంటున్నారు? ఇప్పటికైనా మీ స్టాండ్ అదే ఉండండి. పొద్దున అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పాలిస్తాం, జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉంటారని మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. శ్రీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కూడా ఇక్కడ నుండే తాడేపల్లి నుండే పరిపాలన సాగించినాడు, మళ్ళీ సాగిస్తాడని చెప్తున్నాము తప్ప మేము కాదని చెప్పలే. ఆ రోజు పరిపాలన, ఈ రోజు పరిపాలన, రేపు పరిపాలన ఉంటాం, ఇక్కడే ఉంటాం. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయిన 100 లక్షల ఎకరాలు సేకరించి ఆ లక్షల ఎకరాలు సేకరించిన తర్వాత వాటి కంపెనీలకని దీనికని దానికని తారతత్వం చేసి దాని ద్వారా మనకు వచ్చినటువంటి కమిషన్ తో మనం కోర్టు సంపాదించుకొని మనం మాత్రమే బాగుండాలి, మన కార్యకర్తలు మాత్రమే బాగుండాలి. మనం ఆల్రెడీ రాజధాని పేరుతో 25,000 ఎకరాలు చుట్టుపక్కలంతా మనం కొని పెట్టుకున్నాం. దీంతో మనం డెవలప్ కావాలంటే ఇక్కడే రాజధాని చెప్పుకొని ఉండాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కానీ మేము అట్లా అనుకోలేదు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి. అట్లాంటప్పుడు వాళ్ళు భూములు కొనిపెడితే ఒకటి మోహన్ రెడ్డి గారు వాళ్ళు భూములు కొనిపెడితే రాజధానికి ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదు, ఇంత సరిపోద్దని చెప్పేసి మిగతా భూముల్ని ఎందుకు రైతులకు ఇవ్వలేదు ఆ రోజు మీరు? రాజధానికి ఇంత అవసరం లేదని చెప్పి మేము దాదాపు 30,000 పట్టాలు ఇచ్చినాం. మీకు తెలిసినో లేదో పేదవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా పేదలకు ఇచ్చి పంచి పేదలు ఇల్లు కట్టుకుంటే ఇక్కడ రాజధాని బ్రహ్మాండంగా ఉంటుంది, రాజధానిలో మనుషులు లేకుండా కేవలం పెత్తందారులు మాత్రమే ఉండాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు అనుకుంటే కాదు, పెత్తందారులే కాదు, రాష్ట్రం అనేది రాజధాని అనేది అందరికీ కావాల్సిన రాజధాని, అందరం ఉండాల్సిన రాజధాని, కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అందరూ ఉండాలనే ఉద్దేశంలో భాగంగా మేము చేసినాము. మేము చేసిన తర్వాత వాళ్ళు ఆ రోజు 33,000 ఎకరాలు అది ఉంది, గవర్నమెంట్ 15,000 ఎకరాలు ఉంది, అది కాక మళ్ళీ ఇప్పుడు 45,000 ఎకరాలు. అంటే రాష్ట్రాన్ని మనం ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెట్టుకున్నామా, రాష్ట్ర డెవలప్ కోసం పెట్టుకున్నాం అనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి కదా. దీన్ని బ్రహ్మాండమైనటువంటి పంటలు పండే భూములు దాంట్లో తీసుకొచ్చి ఇక్కడ ఆ రాజధాని పేరు మీద పెట్టి దాంట్లో నాశనం చేసి పెట్టి ఆ ప్రాంతంలో ఇంతవరకు దాదాపు 10,000 ప్లాట్లకు వాళ్ళు డబ్బులు వేయలేదు, ప్లాట్లు వేయలేదు, అనవసరంగా రైతులందరినీ నాశనం చేసి పెట్టింది అక్కడ రాజధాని పేరు మీద. ఇక్కడ బ్రహ్మాండంగా ఒక 400 ఎకరాలతో ఈ రాజధాని కట్టేయచ్చు. రాజధాని కట్టిన తర్వాత ఇది 2 టౌన్లో సిటీలో కలిసిన తర్వాత పెద్ద రాజధానిగా ఆ తర్వాత అవకాశం ఉంటుందనే ఉద్దేశంలోనే కదా ఏమంటున్నది. మేము ఒక మాట ఈ రోజు ఒక మాట తప్పించుకొని పోయినట్టు మేమేదో పారిపోయినట్టు మీరు వాళ్ళని కలిపి చెప్పేస్తున్నారు సార్. అదేం లేదు. చర్చ జరిగితే ప్రజలకు అవుట్కమ్ అనేది ప్రజలు చూస్తున్నారు. కేంద్రం నుండి నిధులు తెచ్చి కట్టిస్తే మేము ఇప్పుడు కూడా ఒప్పుకుంటాము. తీసుకొచ్చి కట్టేయండి, అన్ని అప్పులు చేస్తున్నారే, మీరు తెచ్చేలేదే. మీకు ఏ కన్సల్టెన్సీ కంపెనీ కూడా మీకు ఇంతవరకు చెప్పలేదు. ఏ పెద్ద కంపెనీలు వచ్చారు కట్టించడానికి ఇంతవరకు సిద్ధం కాలేదు. కేవలం మీరు 2,000 రూపాయలతో కట్టించేటువంటిది క్యూబిక్ మీటర్ దాదాపు 10,000 రూపాయలు మీరు పెట్టారు. 5,000కే భూమితో పాటు తీసుకొచ్చి కట్టిస్తారు. అట్లాంటిది వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ నాశనం చేస్తున్నారనే ఉద్దేశంలో భాగమే తప్ప మాకేముంది, మాకేమైనా శత్రువులు అనేది. అదేమో అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజధాని, ఆంధ్రప్రదేశ్ లో ఉండేదే కదా, అంతా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కదా. అదే వేరే రాష్ట్రం కాదు, వేరే దేశం కాదు, వేరే ప్రాంతం కాదు, అంతా మనకు సంబంధించింది. ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్ అది, ఎక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా ఈ రాష్ట్రానికే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా ఈ రాష్ట్రానికే. బట్ మళ్ళీ అవుతారా లేదా అంటే కూటమి ప్రభుత్వం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళు అదే ఉద్దేశంలో పోతున్నారు. ఉండనియండి, నో ప్రాబ్లం, ఉండనియండి. ఏదైనా ప్రజలు నిర్ణయిస్తారు. వీళ్ళు అనుకున్నటువంటి రాజధాని నిర్మాణం పూర్తి కాకపోతే మళ్ళీ ప్రజలు నిర్మిస్తారు. వాళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం గారని మీరు గ్యారంటీ ఇస్తారా అని వాళ్ళు చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ వచ్చి నేను ఆయన చంపేశాను, భూతాల్లో తొక్కేశాను, కాలుతో తొక్కేశాను, 100 అడుగుల్లో పాతేశాను అని ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని ఇతర కంపెనీల వాళ్ళు చెప్పి వాళ్ళు భయపడి మేము రామని చెప్తున్నారు. మీరు ఎందుకంటే అడవి నీళ్ళలో పెడుతున్నారు, అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ నీళ్ళలో బాగాలేదని చెప్పి ఖచ్చితంగా పక్కన కట్టియాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ కానీ ఒకటి మోహన్ రెడ్డి గారు అంటే మీరు అన్నారు కాబట్టి కొంత ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు కాబట్టే కాంట్రాక్టర్లు కంపెనీలు ముందుకు రావట్లేదని మీరు అంటున్నారు. బట్ కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది. ఇప్పటికే ప్రాజెక్టులకు కానీ నిధులకు కానీ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఓకే, వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, 3 రాజధానుల విషయంలో మీరు స్టాండ్ మారింది, ఇది
వైసీపీ భారీ ఓటమి, వాళ్ళు కూడా కూటమి లైన్లోకి వచ్చారు, అందుకే అమరావతి నుంచి పాలన సాగిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకో 10-15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లోకేష్ మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు ఏకంగా భూస్థాపితం చేసామని మాట్లాడుతున్నారు. జగన్ గెలవకుండా ఉండాలంటే రాష్ట్ర అభివృద్ధి జరగాలి అన్నదే కూటమి ప్రభుత్వం చేస్తోంది. సో ఇంకా వాళ్ళకు 4 ఏళ్ల టైం ఉంది. ఈ అభివృద్ధి జరిపి చూపిస్తారు కదా. రాజధాని విషయమే వైసీపీని దెబ్బకొట్టింది. ఇప్పుడు అదే రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. సో ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది మాటల. మీరు అనుకుంటున్నారు రాజధాని విషయంలో వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీసినాము అని మీరు అనుకుంటున్నారు. మేము అనుకుంటున్నాం మేము సక్సెస్ అవుతాము, వీళ్ళు ఫెయిల్ అవుతారని. ఎందుకంటే ఆ ప్రాంతంలో వీళ్ళు కట్టలేరు. మేము చెప్పిన ప్రాంతంలో కడితే వీళ్ళు సక్సెస్ అవుతారు. కానీ వీళ్ళు మా మీద ప్రిస్టేజ్ కి, మా మీద కసి కోసం మేము చెప్పినటువంటి పాయింట్లు ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు మెడికల్ కాలేజీలు ఎట్లా రద్దు చేస్తున్నారు, అదే విధంగా వీటిని కూడా రద్దు చేయించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చోటే మనం కడితే మనం ఫెయిల్ అవుతామనే ఉద్దేశంలో భాగంగా కేవలం అమరావతిని టార్గెట్ పెట్టుకొని చేస్తారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళు నష్టపోయేది అంత 4 గంటలు ప్రజలు నష్టపోతారు. వాళ్ళు కాదు నష్టపోయేది, ప్రజలు నష్టపోతారు. ప్రజలు నష్టపోయినా పర్వాలేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకా రాజకీయాల్లోనే లేకుండా ఆయన మానుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు నేపాల్ ప్రధాని ఏం చేసినా తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పులు నష్టాలు ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం రాష్ట్రం మొత్తం తీసుకుపోయి రాష్ట్రంలో కట్టినటువంటి పన్నులన్నీ తీసుకుపోయి అమరావతిలో పెట్టేసి అక్కడంతా డెవలప్ కాకుండా పెట్టి అది పూర్తి కాకుండా పోయి నాశనం అయిపోతే ఇంకేముంది, మళ్ళీ తిరుగుబాటు అవుతుంది. ప్రజల్లో లీడర్లు కాదు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దానివల్ల మనం